హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీవర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ESP32 యూజ్ చేసి బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ తయారు చేసాం అనమాట. సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేశాను. ఇక్కడ మీరు కావాలంటే 4 ఛానల్ రిలే కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ వచ్చేసరికి సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేస్తున్నాను. సో ఇది మన యాప్ వచ్చేసరికి యాప్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను చాలా వీడియోస్ యూజ్ చేశాను. బ్లూటూత్ యాప్ అనమాట. సో ఇక్కడ టెర్మినల్లో ఇక్కడ స్మాల్ ఏ అనుకోండి, రిలే ఆన్ అవుతుంది. సో ఆన్ అయింది చూసారా, ఇప్పుడు క్యాపిటల్ ఏ రిలే ఆఫ్ అవుతుంది. లేదు మాకు క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు రిలే ఆన్ అవ్వాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ ఉన్న ఈ వైర్ని ఇటు పక్క కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. అటుపక్క టెర్మినల్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ స్మాల్ ఏ ఎల్ఈడి ఆన్ అయింది, క్యాపిటల్ ఏ ఎల్ఈడి ఆఫ్ అయింది. స్మాల్ ఏ ఎల్ఈడి ఆన్ అయింది, క్యాపిటల్ ఏ ఆఫ్ అయింది. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హోమ్ ఆటోమేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. చాలా తక్కువ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఒక ESP32, ఒక రిలే మాడ్యూల్ కనెక్ట్ చేయడానికి జంపర్ కేబుల్స్, అండ్ ఈ రిలే మాడ్యూల్ని ESP32ని ఆపరేట్ చేయడానికి ఒక ఫోన్ కూడా యూస్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బల్బ్ హోల్డర్ అండ్ కేబుల్. లాస్ట్ టైం మనం ESP32 వెబ్ హోమ్ ఆటోమేషన్ చేసాం కదా, దానికి యూజ్ చేసిన బల్బు అండ్ కేబుల్. అంతే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం సర్క్యూట్ డిజైన్ చేద్దాం. సర్క్యూట్ డిజైనింగ్ కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4 ఛానల్ రిలేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో VCCని వచ్చేసరికి నేను ఇక్కడ VINకి ఇస్తున్నాను. VCC వచ్చేసరికి VIN, దాని పక్కన వచ్చేసరికి గ్రౌండ్ పిన్. నెక్స్ట్ పక్కన వచ్చేసరికి D13 పిన్ని డేటా పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడతో మనకి రిలే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. మీరు 4 ఛానల్ రిలే యూజ్ చేశారనుకోండి, జస్ట్ వచ్చేసరికి డేటా పిన్స్ పెరుగుతాయి. 4 కాబట్టి ఇంకో 4 డేటా పిన్స్ కనెక్ట్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బల్బ్ని రిలే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ బల్బ్ కనెక్ట్ చేసే వైర్ ఒకటి వచ్చేసరికి రిలేకి, అండ్ కేబుల్ నుంచి వైర్ ఒకటి వచ్చేసరికి ఒకటి రిలేకి. ముందు వచ్చేసరికి కామన్ పిన్ కూడా కనెక్ట్ చేస్తాం. NC అండ్ NO. ఓకే. సో ఇక్కడతో మనకి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి ఈ బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్లస్ మీరు ఆర్డినో యూజ్ చేసి బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ చేయడం కన్నా ESP32 యూజ్ చేసి బ్లూటూత్తో హోమ్ ఆటోమేషన్ చేయడం బెటర్. ఎందుకంటే ఆర్డినో కొన్నామనుకోండి, ఆర్డినోకి ఎక్స్ట్రాగా బ్లూటూత్ మాడ్యూల్ కొనాలి. దాంతోపాటు ఆర్డినో కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 600 అబౌవ్ ఉంటుంది. అండ్ ప్లస్ బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసరికి 300, అంటే 1000 రూపీస్ దగ్గరికి అయిపోతుంది ఈ రిలే మాడ్యూల్తో కలుపుకొని. అదే మనం ESP32 కొన్నాం అనుకోండి, ESP32 కొన్ని వెబ్సైట్లో 400 కూడా వస్తుంది. అంటే 400 ప్లస్ రిలే మాడ్యూల్ వచ్చేసరికి 150 అలా వేసుకున్న 550లో అయిపోతుంది హోమ్ ఆటోమేషన్. సో అందుకే నేను ESP32 బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ సెలెక్ట్ చేసుకున్నా. కూడా ఆర్డినో యూజ్ చేసి బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటే స్విఫ్ట్ ESP32 కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన కోడ్ వచ్చేసరికి, టోటల్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఈ కామెంట్స్ గురించి నేను ఆల్రెడీ ESP32 బ్లూటూత్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్లూటూత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఇక్కడ బ్లూటూత్ యొక్క లైబ్రరీని ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి రిలేని నేను ఇక్కడ 13 పిన్కి కనెక్ట్ చేశాను. మనం ఎక్కువ రిలేస్ యూజ్ చేసాం అనుకోండి, వాటి అన్ని పిన్స్ని ఇక్కడ డిఫైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ సెటప్లో, సో ఇక్కడ వచ్చేసరికి RE1 రిలే 1. సో ఈ కోడ్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ కంపైల్ చేసే ప్రోగ్రామ్ వచ్చేసరికి నేను అప్లోడ్ చేస్తున్నాను.
ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫుడ్ బటన్ ప్రెస్ చేసుకోండి. సో ప్రోగ్రామ్ అయితే మొత్తం అప్లోడ్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం నా ఫోన్లో వచ్చేసరికి బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. బ్లూటూత్లో డివైస్ సెర్చ్ చేస్తే ESP32 MEWT అక్కడ ప్రోగ్రామ్ నేను దీని నేమ్ వచ్చేసరికి ESP32 MEWT అని పెట్టుకున్నా. దీన్ని పేర్ చేస్తున్నా. పేర్. సో డివైస్ అయితే పేర్ అయింది. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేయాలి. బ్లూటూత్ కంట్రోలర్. ESP32 MEWT. సో ఇక్కడ మనకైతే కనెక్ట్ అయింది డివైస్ వచ్చేసరికి. ఇక్కడ నేను 10 విండో యూజ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అనుకోండి రిలే ఆఫ్ అవుతుంది. స్మాల్ ఏ వచ్చేసరికి రిలే ఆన్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ లైట్ అనేది ఆన్ అయింది. మళ్ళీ క్యాపిటల్ ఏ వేస్తున్నాను, ఆఫ్ అయింది. మళ్ళీ స్మాల్ ఏ. ఈ బల్బ్ వచ్చేసరికి 3 కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ ఏ ఆఫ్ అయింది, స్మాల్ ఏ ఆన్ అయింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.